చిట్టి పొట్టి తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివచ్చి 2 గంటల 13 నిమిషాలు. ఫ్యామిలీ డ్రామా, యూ సర్టిఫికేట్ క్లియర్ అండ్ 3rd October 2024 is the release date. Chitti Potti is a touching film that beautifully portrays the brother-sister relationship, showcasing the immense value of a girl child in every home. ఇందులో తీసుకున్నటువంటి ఒక మంచి అంశం ఏంటంటే, అమ్మాయిల్ని పెంచినట్టు అబ్బాయిల్ని కూడా జాగ్రత్తగా పెంచాలి. అబ్బాయిలు కరెక్ట్గా పెరగకపోతే సమాజానికి ఏంటి ప్రాబ్లము, తర్వాత అమ్మాయిలు పాడు కావడానికి తల్లిదండ్రుల పెంపకమే కాకుండా అబ్బాయిల తల్లిదండ్రుల పెంపకం కూడా తప్పు పట్టారు ఈ సినిమాలో. ఒక వెరైటీగా ఏంటంటే, సరిగ్గా పిల్లాడు ఏం చేస్తున్నాడో గమనించాలి, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా పెరుగుతున్నారు అనేది గమనిస్తేనే తర్వాత ఏదైతే మనకు సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి జరగకుండా ఉంటాయి. అంటే బాధ్యతగా తల్లిదండ్రులు పెంచితే మగపిల్లలు బాగా తయారవుతారు. స్త్రీని ఒక ఆట వస్తువులాగా, ఒక విలాస వస్తువులాగా, తర్వాత ఒక శృంగార వస్తువులాగానే కాకుండా ఆమెకు మనసు ఉంటుంది, తనకు ఇంట్లో ఒక వాళ్ళ చెల్లి తల్లి ఉంది అనేటువంటి ఫీలింగ్ పిల్లలకు, మగపిల్లలకు ముఖ్యంగా చిన్నప్పటి నుంచే అది తలలో దూరిస్తే అక్రమాలు అత్యాచారాలు అలాంటివి జరగవు అనేటి ఒక గొప్ప సందేశాన్ని ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు, రచయిత కమ్ నిర్మాత అయినటువంటి భాస్కర్ యాదవ్ దాసరి. భాస్కర్ యాదవ్ దాసరి ఈ సినిమాకి డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్ కాగా, మల్హర్ భట్ జోషి సినిమాటోగ్రఫర్ కాగా, బాలకృష్ణ బోయ ఎడిటర్గా వ్యవహరించినటువంటి ఈ సినిమాని ఈ సినిమాలో హీరోగా చేసింది రామ్ మిట్టకంటి. అట్లాగే అక్కల కక్ష్వి హీరోయిన్గా చేయగా, పవిత్ర ఆనంద్ అతని హీరో చెల్లెలుగా, మళ్ళీ ఆమె ఒక హీరోయిన్గా చేసింది. అంటే హీరోయిన్ అంటే ఆమె అన్న చెల్లెలు. అన్న ఎవరు? రామ్. చెల్లెలు ఎవరు? పవిత్ర ఆనంద్. ఆ అన్న యొక్క ప్రియురాలు ఎవరు? అక్కల కష్వి. ఈమె కొంచెం గ్లామరస్గా కనబడింది. ఇక పవిత్ర ఆనంద్ని మార్ఫింగ్ చేసి ఆమె న్యూడ్ వీడియో ఫొటోస్లో పెడితే ఆమె ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు అన్న బాధపడతాడు. 4 మార్ఫింగ్ ఫోటోలు చేస్తే నీ అన్న గుర్తుకు రాలేదా అని అంటాడు. కవిత శ్రీరంగం ఒక ముఖ్య పాత్రలో చేసినటువంటి సినిమాలో పెంజర్తి హేమంత్, ఆకినేడు శివ, రఘువీర్ సుధాకర్, తర్వాత కందల ఆచార్యులు, అట్లాగే సీనియర్ నటి కానూరి లక్ష్మి, పసుమర్తి జ్యోతి తదితరులు నటించారు. సో ఈ సినిమాలో మనకు మెయిన్ థీము బ్రహ్మోత్సవం మహేష్ బాబు సినిమా కొంచెం థీమ్ కనబడుతుంది. అందులో థీమ్ ఏంటి? తరతరాల పాత వాళ్ళు, చుట్టాలు, బంధువులు, అది ఇంపార్టెంట్ అన్నట్టుగా చూపించారు ఆ సినిమాలో. అది ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే చిట్టిపొట్టి అనేటువంటి టైటిల్కి ఈ సినిమాకి సంబంధం ఏంటంటే, చిట్టిపొట్టి మాట అని మనం అంటాం. అంటే చిట్టిపొట్టిగా పెంచుకున్న చెల్లెలని అర్థం. సో ఈమెకి చెల్లెలకు ఒక సంబంధం కుదురుతుంది. కాబోయే భర్తకు ఆమెకి డౌట్స్ వస్తాయి. వీడియో కాల్ మాట్లాడమని ఫ్రెండ్స్ చెప్తే చేస్తాడు. హీరో ఫ్రెండ్స్ పిడుగులు ఎంత బాగున్నాయి, గుద్దు ఎంత బాగుంది అని చెప్పి రాంగ్ కామెంట్ చేస్తే అన్న కొడతాడు. కొట్టిన తర్వాత నీ ఫ్రెండ్స్ ఇలా మాట్లాడారని చెప్తాడు. కానీ ఎందుకు ఆ దుష్ట ఫ్రెండ్స్ని అట్లాగే చూస్తూ ఉంటాడు. అందులో ఉన్నటువంటి ఒక లేడీ వీళ్ళ కాబోయే భావని ఇష్టపడుతుంది. ఈమె మార్ఫింగ్ ఫోటోని దాన్ని నెట్లో పెడితే సైబర్ క్రైమ్ ద్వారా ఆమెను పట్టుకొని లోపలేస్తారు. అక్కడ వరకు ఫస్ట్ హాఫ్ తీసుకొచ్చే సెకండ్ హాఫ్ తర్వాత మా చెల్లెల్ని చూడాలని చెప్పి ఒక చెల్లెల కోసం ఆరాటపడే ఒక ముసలి తల్లి, ఆ ముసలి చెల్లెలు, అన్నయ్య కోసం ఆరాటపడే ఒక ముసలి చెల్లెలు, ఆ తర్వాత చెల్లెల కోసం ఆరాటపడే ముసలి అన్నయ్య, వాళ్ళు అంటే 70లు 80లు వెళ్ళిన తర్వాత కూడా ఆప్యాయతల కోసం, అనురాగాల కోసం వాళ్ళు ఎలా పరితపించిపోతారు, వాళ్ళని కలిపితే ఎలా ఉంటుంది అనేది, మామయ్య ఆడపిల్లని పిలవకపోతే ఆ అమ్మాయి ఏ రకంగా అంటుంది అని చెప్పేసి కవితా శ్రీరంగం ద్వారా మనకు చెప్పించారు. ఆ పాత్ర ద్వారా చాలా బాగా చేసింది ఆమె సహజంగా. స్పీకర్ ఫోన్లో తిట్టినా కూడా ఆ తర్వాత ప్రేమగా మాట్లాడేసరికి, వదినా నువ్వెట్లునో, తిన్నవా చేసినవా అని చెప్పేసి అడగడంతో ఈ రామును పవిత్ర ఆనంద్ ఎవరిని వెక్కిరించినా కూడా ఇద్దరు కలిసి ఒకటేలాగా అనడము, వెక్కిరించడము. కాబోయే భర్త కాబట్టి అక్కల కష్వి నా ఇల్లే అంటే నా ఇల్లే అని ఏ అని చెప్పి వీళ్ళిద్దరూ ఫోన్లలో తిట్టుకోవడము. తర్వాత కారులో కూర్చున్నప్పుడు నువ్వు వెనక కూర్చోయని చెప్పేసి కాబోయే వదినే ఈమెను అనడము. నువ్వు బయటికి వెళ్తేనే కదా నేను ఇంట్లోకి వచ్చేది అని చెప్పేసి అనేది, ఇవన్నీ బాగున్నాయి. కాకపోతే పూల్ పండ్లు అనేది మన తెలంగాణ సాంప్రదాయంలో పూల్ పండ్లు అంటాం. పూల్ అంటాం, అంటే పూలు అనం, పూల్ పండ్లు అంటాం. అయితే ఇక్కడ ఆంధ్ర నటులతో తెలంగాణ యాస చెప్పించేసరికి ఇక్కడ ఏమైందంటే పూలు పండ్లు అన్నారు. ఇంకో దగ్గర పూల పండ్లు అన్నారు. పూల పండ్లు కాదు, పూలు పండ్లు కాదు, పూల్ పండ్లు. అది ప్రొనౌన్సియేషను చూసుకోవాల్సింది అది, కానీ అది మిస్ అయింది.
ఇక తెలంగాణ మాండలికంలో స్టార్టింగ్లో కొంత సినిమా చూపించిన తర్వాత మనం వచ్చి తెలంగాణ సినిమా చూస్తున్నాంరా అనేటువంటి ఒక బలగం లాంటి సినిమా చూస్తున్నాంరా అనే ఫీలింగ్ తీసుకొచ్చిన తర్వాత సడన్గా మళ్ళీ కొంత గ్రాంధికంకి వెళ్ళిపోయాడు. అది భాష అనేది పక్కాగా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒకటి మెయింటైన్ చేస్తే బాగుండేదేమో అనిపించింది. ఇక ఓవరాల్గా నటినట్ల పర్ఫార్మెన్స్కి వస్తే అందరికన్నా బాగా చేసింది, అందరికన్నా ఆకట్టుకుంది, చూడడానికి కూడా బాగుంది పవిత్ర ఆనంద్. పవిత్ర ఆనంద్ తర్వాత ఈ సినిమాలో తన యొక్క కోపాన్ని అదంతా ఒక ఆడపిల్ల కోపం ఎలా ఉంటుంది అనేది కవితా శ్రీరంగం చూపించింది. అట్లాగే మరదలుక ప్రేమ ఎట్లుంటుందని రామకృష్ణ అనేటువంటి బావ కొడుకు పేరే తన కొడుకు పేరు పెట్టుకోవడం, బావునో బావ అని చెప్పేసి ఇంటికి రావడం, ఆత్మీయతలు, అనురాగాలు, బిజీగా ఉండేటువంటి లైఫ్లో కొంచెం మధ్య వయసు కూడా ఉన్నటువంటి వ్యక్తులు ముసలి తల్లిదండ్రులను ఏ రకంగా పట్టించుకోరు. వాళ్ళు వచ్చిన తర్వాత చెల్లెళ్ళు చూసి వాళ్ళ తమ్ముని అన్నయ్య కొడుకు అనే వరకు ఆమె లేచి ఇల్లబడ్డము. ఆ తర్వాత మా అన్నయ్య చనిపోయినా కూడా మా అన్నయ్య నీళ్ళు కనబడుతున్నాడు అని ఒక ఆమె తడిమి చూసుకోవడము ఆయనకు అన్న కొడుకుని. ఇవన్నీ కూడా ఆత్మీయతలు అలాంటివి కొన్ని టచింగ్ సీన్స్ ఈ సినిమాలో బాగున్నాయి. అట్లాగే ఈ సినిమాలో హీరోయిన్ని మార్ఫింగ్ చేసే సన్నివేశం కానీ, బిరుదులు బాగున్నాయని చెప్పి కామెంట్ చేయడం కానీ, తర్వాత ఈ అమ్మాయి మీదకి తాగుమని చెప్పి బలవంతంగా తాగించి చిన్నపిల్ల ఇది ఇంకా నీళ్ళన తాగుతావు కనీసం అని చెప్పి లేడీస్ ఫ్రెండ్స్తో అనిపించడం క్లబ్లో, ఇలాంటివన్నీ కూడా సన్నివేశాలు నేటి యువత ఏ రకంగా పాడైపోతుందనే దానికి నిదర్శనంగా చూపించి అన్న పాత్రలో రాము మిట్టకంటి అద్భుతంగా నటించగా పవిత్ర ఆనంద్ పూర్తిగా ఇది చేసింది, అద్భుతంగా మొత్తం డామినేట్ చేసింది సినిమాని. సినిమాటోగ్రఫీ కూడా మల్హర్ భట్ జోషి సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకునే విధంగా సాగినటువంటి సినిమా భాస్కర్ యాదవ్ దాసరి పనితనాన్ని చూపిస్తుంది. ఒకరోజు ముందుగానే అంటే కలి చిట్టిపొట్టి రెండు ఒకరోజు ముందుగానే గురువారం రోజు October 3, 2024 విడుదల కాగా ఈ సంధ్య 35లో రిలీజ్ అయింది సినిమా. సో మిగతా సినిమాలు చాలా సినిమాలే మనకు 4వ తారీఖున పెద్ద పెద్ద సినిమాల స్వాగ్ లాంటి సినిమాల మధ్య ఈ సినిమా వచ్చినా కూడా చిట్టిపొట్టి ఒక అంటే ఒక ఫ్యామిలీ అనుబంధాలని, ముఖ్యంగా కుటుంబ ఆత్మీయతల్ని, అనుబంధాలని విడమర్చి చెప్పేటువంటి ప్రయత్నం చేయడం హర్షణీయం. ఏమైనా కూడా ఉన్నంతలో సెకండ్ హాఫ్ కొంచెం స్క్రీన్ ప్లే కొంచెం ల్యాగ్ అయినా కూడా ఓవరాల్గా పాటలు మాత్రం ఎక్కడ పడితే అక్కడ పాటలు, మన తర్వాత ఒక వ్యాంప్ సాంగ్ కూడా పెట్టారు. ఉన్నంతలో పాటలు అక్కడక్కడ పలకరిస్తాయి. మనం కొన్ని పాటలు బాగా పులకరింపజేసే విధంగా కూడా ఉంటాయి పాటలు. సాహిత్య విలువలు, సంగీత విలువలు రెండూ ఉన్నటువంటి ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 2.75/5 ఈజ్ మై రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. చిట్టిపొట్టి చాలామంది చిన్నపిల్లల సినిమా అనుకొని లోపలికి వచ్చిన వాళ్ళు కూడా ఆత్మీయత అనుబంధాలు వచ్చిన తర్వాత, యూ సర్టిఫికేట్ క్లియర్ వచ్చిన తర్వాత ఎక్కడ ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఏమి లేకపోయినా కూడా చిట్టిపొట్టి అనే కన్నా చిట్టి చెల్లెలు లాంటి టైటిల్ ఎందుకైనా పెడితే బాగుండేమో అనిపించింది. అయితే చిట్టిపొట్టి అనేది చెల్లెలు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి కథ ప్రకారంగా. సో అది ఆ రకంగా టైటిల్ క్లారిఫికేషన్ చేసుకున్న ఒక వెరైటీ టైటిల్, మనం ఊహించని విధంగా టైటిల్ డిజైన్ కానీ ఆ టైటిల్ కానీ ఉన్నటువంటి ఈ సినిమా ముఖ్యంగా ఒక నీట్ సినిమాని ఇష్టపడే ప్రేక్షకులు మాత్రం తప్పకుండా ఇష్టపడతారు. కొంచెం ల్యాగ్లను కొంచెం భరించగలిగితే 2 గంటల 13 నిమిషాల ఈ వినోదం ప్రమోదం కలిగించే విధంగానే ఉంది. సో ఇది నా ఇందాక ముందు నేను చెప్పినటువంటి రివ్యూ రేటింగ్ చూశారు కదా, 2.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.